రామదూత యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అద్భుతమైన మహర్షి అగస్త్య మహర్షి. అగస్త్యుడు ఒక కుండలో జన్మించినట్టుగా భావించబడుతుంది. ఇతడు కాశీనగరంలో జన్మించాడు. ఇప్పటికీ కాశీనగరంలో అగస్త్యకుండ అనే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడే అగస్త్యుడు జన్మించినట్టుగా భావించబడుతుంది. అగస్త్యుడు చిరంజీవుల్లో ఒకడు. అంటే ఇప్పటికీ అతడు బతికే ఉన్నాడు. అగస్త్యుడి యొక్క తండ్రి పులస్త్యుడు మరియు తల్లి హవిర్భు. అగస్త్యుడు సప్తర్షుల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఇతడు తమిళ లాంగ్వేజ్కి ఆద్యుడు. ఇతని ఫాదర్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్గా పిలుస్తారు. ఇప్పటికీ తమిళనాడులో అగస్త్యుడి యొక్క గుళ్ళు ఉంటాయి. ఇతడు ఋగ్వేదంలో అనేక శ్లోకాలు రచించినట్టుగా చెప్పబడుతుంది. అగస్త్యుడు తన జీవితంలో చేసిన ఒక గొప్ప పని ఏంటంటే వింధ్యా పర్వతాల యొక్క ఎత్తును పెరగకుండా ఉండటం. గర్వంతో పెరుగుతున్న వింధ్యా పర్వతాలు ఎత్తును పెరగకుండా అగస్త్యుడు కాపాడటం వల్ల అది ఎంతోమంది ప్రజలకు మేలు చేకూరింది. అగస్త్యుడు తన జీవితంలో చేసిన ఇంకొక గొప్ప పని వాతాపి మరియు ఇల్వల అనే ఇద్దరు రాక్షసుల నుండి ప్రజలను కాపాడటం. ఇందులో వాతాపి అనేవాడు ఒక మేకలాగా మారేవాడు. ఇల్వలుడు ఆ మేకను చంపి మాంసం వండి అటుగా వెళ్తున్న బ్రాహ్మణుల్ని అతిథులుగా పిలిచి వాళ్ళకు పెట్టేవాళ్ళు. ఆ విధంగా బ్రాహ్మణులు ఆ వాతాపిని తినడం జరిగేది. మాంసం తిన్న తర్వాత ఇల్వలుడు వాతాపి రా అని పిలిచేవాడు. వాతాపి ఆ బ్రాహ్మణుల యొక్క పొట్టను చీల్చుకుంటూ బయటకొచ్చేవాడు. ఆ విధంగా చనిపోయిన బ్రాహ్మణులను ఆ ఇద్దరు రాక్షసులు తినేవాళ్ళు. ఆ ఇద్దరు రాక్షసులు అదే విధంగా అగస్త్యుడికి కూడా చేయడం జరుగుతుంది. కానీ అగస్త్యుడు వాతాపిని తిన్న తర్వాత వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అని 3 సార్లు అని అతన్ని అరిగించుకుంటాడు. ఆ విధంగా ప్రజలను ఈ ఇద్దరు రాక్షసుల నుండి కాపాడతారు. అగస్త్యుడు చేసిన ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే అతడు యుద్ధరంగంలో అలసిపోయిన శ్రీరాముడికి ఆదిత్య హృదయం చెప్పి అతనికి మళ్ళీ నూతనోత్సాహం వచ్చేలా చేసి రావణుణ్ణి సంహరించేలా చేస్తాడు. ఈ విధంగా ఎన్నో గొప్ప పనులు చేసిన మహాతపస్సుడైన అగస్త్య మహర్షిని కనీసం ఒక్కసారైనా తలుచుకుంటే మన పాపాలు పోతాయి. జై శ్రీరామ్.